హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే విశాల్, అంజలి అండ్ వరలక్ష్మి యాక్ట్ చేసి అండ్ సుందర్ సి డైరెక్ట్ చేశారు మద గజ రాజు మూవీ రివ్యూ. సో తమిళ్లో మనం చూసుకుంటే కనుక మద గజ రాజా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే ఓన్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తను వాళ్ళ ఒక ఊరికైతే వెళ్తాడు. సో ఎందుకు అంటే కనుక వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ అయితే జరుగుతుంది. సో అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో అందులో ఒక ఫ్రెండ్కి ప్రాబ్లం ఏంటంటే కానీ మనీ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది సోను సూద్. సో సోను సూద్ లైఫ్లోకి మన హీరో అయితే వస్తాడు. సో ఆ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని చెప్పి సో మన హీరో వచ్చేసి సోను సూద్ని అయితే గొడవ అయితే పెట్టుకుంటాడు. అసలు గొడవ ఏంటి అండ్ హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే విశాల్ కానీ, వరలక్ష్మి కానీ, అంజలి కానీ అండ్ సంతానం కానీ బేసికలీ మనం చూసుకుంటే కనుక సంతానం ఒక 10 years బ్యాక్ మన కొన్ని కామెడీ సినిమాలు కూడా చూసాం. ఎస్పెషల్ మన తెలుగులో కూడా ఉదయనిధిన్ స్టాలిన్ యాక్ట్ చేసి ఓకే 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 అనే మూవీ కానీ, అండ్ ఆర్య యాక్ట్ చేసిన రాజా రాణి అనే మూవీ కానీ, అండ్ నేనే అంబానీ మూవీ కానీ, అలానే ఆ కామెడీ ఎంత ప్లస్ అయిందో అని ఈ మూవీలో కూడా అంతే కామెడీ అనేది కొంచెం ప్లస్ అయింది. సో పాత ఆర్టిస్టులు మణివన్నన్ అండ్ మనోబాల వాళ్ళని కూడా అయితే మన స్క్రీన్ మీద చూడడం అయితే జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూసాం. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక సో బాగుంది అని చెప్పడం కంటే కదా మ్యాక్సిమం మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో అంతా కామెడీతోనే వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ సంతానం పోర్షన్స్ కానీ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక సో మన బాలాది డెడ్ బాడీ కామెడీ అయితే ఉంటుంది. సో అది కూడా కొంచెం అయితే వర్కౌట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ విశాల్ స్ట్రెంత్ వచ్చేసి యాక్షన్. సో ఈ ఫైట్స్ అయితే యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉంటుందో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకు ముందు మనం చాలా సినిమాలు అయితే చూసాము. సో ఒకటి ఈ సినిమా చూసేటప్పుడు మనమే ఒక విషయం మైండ్లో పెట్టుకోవాలి. సో అదేంటంటే కనుక సో ఈ మూవీ అనేది 2012లో షూటింగ్ అయితే జరుపుకుంది. అండ్ 2013 పొంగల్కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో 12 years తర్వాత ఆల్మోస్ట్ అని ఇప్పుడు ఈ మూవీ రిలీజ్కి అయితే వచ్చింది. సో మన మైండ్ సెట్ అనేది 2012 లోపలికి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయి 2013 టైంలో మనం ఈ సినిమా చూసినట్టు చూడాలి. సో అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మనం చూసుకొని కదా మన మైండ్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ జనరేషన్ కూడా చాలా మారిపోయింది. సో అప్పుడే ఈ కొత్త రకం ఆడియన్స్కి ఈ మూవీ నచ్చకపోవచ్చు. బట్ కొన్ని ఎస్పెషల్లీ 90s కిడ్స్కి అయితే ఈ సినిమా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. బికాస్ మన వివి వినాయక్ గారి టెంప్లెట్, సీను వెట్ల గారి టెంప్లెట్ ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ ఈ సినిమా కూడా అంతే. సో వీళ్ళిద్దరు విశాల్ అండ్ సుందర్ సి కాంబినేషన్ ఇంతకుముందు అదొక సినిమా అయితే వచ్చింది ఆంబలే అనే మూవీ మన తెలుగులో. సో విశాల్ అండ్ హన్సిక రమ్యకృష్ణ యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ మూవీ మీకు నచ్చితే కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో ఆ మూవీ కంటే ఈ మూవీ కూడా అయితే ఆ మూవీ విశాల్ హన్సిక యాక్ట్ చేసిన మూవీ కంటే సో ఈ మూవీ అయితేనే బాగుంది కొంచెము. సో అండ్ స్టోరీలో ఇందా చెప్పినట్టే స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఇందులో లాజికల్ మిస్టేక్స్ వెతుక్కోవాలని కానీ సో చాలా మిస్టేక్స్ అయితే వెతుక్కోవాలి. సో అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఈ సినిమా మనం చూసుకుంటే కనుక కొత్తదనం అంటే ఏముండదు. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలన్నా సో మీకు కనుక కమర్షియల్ సినిమాలు జస్ట్ బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ కావాలంటే కనుక ఈ సినిమా చూడొచ్చు. లేదు నాకు లాజికల్ కావాలి, లాజికల్గా ఉండాలి అన్నీ అంటే ఈ సినిమా అయితే మీరు ఈజీగా స్కిప్ చేసేవచ్చు. అండ్ ఈ పొంగల్కి మ్యాక్సిమం బిఎన్సి సెంటర్స్లో 100% కాదు 200% నడిచే సినిమా ఇది. బికాస్ పక్కా కమర్షియల్ సినిమా ఇది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మూవీలో ఉండే సీన్స్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ అన్నీ కొంచెం అయితే క్లిక్ అయ్యాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.